ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డాక్టర్ గారు, ఇప్పుడు టాన్సిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా మందికి పిల్లలకు గానీ, పెద్దవాళ్ళకి కూడా సీజన్ చేంజ్ అయిందంటే చాలు ఇక్కడ టాన్సిల్స్ అనేది వచ్చేస్తది. చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు. మాట్లాడుతుంటే కూడా పెయిన్ వస్తుంది. ఏంటి దీనికి రీజన్? కామన్లీ టాన్సిల్ ఇన్ఫెక్షన్ ఏదైనా తప్పు తింటేనే వస్తుంది. హుహు. మన బాడీ ప్రతి ఒక్క ముద్ద మనం తినేటప్పుడు హ్మ్. కెమికల్ అనాలిసిస్ చేస్తుంది. హ్మ్. అనలైజ్ చేసినప్పుడు మనం ఏమైనా తప్పు చేసామనుకోండి, బాడీ దానికి కాపాడుకోవడానికి మనకు తినడానికి ఇవ్వదు. హుహు. ఇది టాన్సిల్స్ వాచిపోవటం అంటే మనకు నీరు కూడా మింగడం కష్టము, హుహు. ఉమ్ము మింగడం కష్టము. అవును. ఇవన్నీ ఎందుకు అవుతాయి? బాడీ అవాయిడ్ చేస్తుంది, మీరు తప్పు తింటున్నారు, తినకూడదని. ఓకే. ఇప్పుడు టాన్సిల్లో నోరంతా ఒక మల్టిపుల్ బ్యాక్టీరియా ఉంటాయి నార్మల్లీ. హ్మ్. ఎంత బ్రష్ చేసినా ఇది చేసినా టాన్సిల్ ఐ మీన్ గొంతులో టాన్సిల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉంటాయి. హ్మ్. అవి ఇబ్బంది చేయవు. ఎప్పుడు ఇబ్బంది చేస్తాయి? ఎప్పుడైతే మనము ఇమ్యూనో కాంప్రమైజ్ అవుతామో లేకపోతే డయాబెటీస్ అవుతామో వాళ్ళకి ఒక అవకాశం అనమాట. సో నార్మల్ టిష్యూని ఇన్వైట్ చేయడానికి. హుహుహు. సో మనం ఎప్పుడైతే చల్లటి నీళ్ళు తీసుకుంటామో లేకపోతే కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకుంటామో ఆ ఏరియా అంతా నంబ్ అయిపోతుంది. ఓకే. బ్యాక్టీరియాకి ఒక ఛాన్స్, ఆహ్వానం అనమాట. హుహుహు. సో అందువల్ల టాన్సిల్స్ అవుతాయి. సో టాన్సిల్ ఈజ్ అ ప్రొటెక్టివ్ మెకానిజం. హ్మ్. కాకపోతే ఓవర్ ప్రొటెక్షన్ చేసిన వల్ల కూడా మనకు ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఓకే. హుహు. సో, టాన్సిల్స్ తీయించుకుంటూ ఉంటారు కదా! సో, అది కరెక్టేనా? అవును. ఆ! ఇప్పుడు తీసేయొచ్చా? ఆ! అది ఇబ్బంది పెడుతుంది. 4-5 నెలల్లో మీరు 4-5 సార్లు యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. హ్మ్. లేకపోతే కొంతమందికి ఒక స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ అని ఉంటుంది. అది ఒకవేళ టాన్సిల్లో డిటెక్ట్ అయిందనుకోండి, ఆ టాన్సిల్కి పెద్ద ప్రాబ్లం కాదు. హుహు. ఆ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఆ టాక్సిన్ అంటే ఒక విష పదార్థం అది గుండెకి, కీళ్ళకి, హుహు. జాయింట్స్ అండ్ హార్ట్, రుమాటిక్ ఫీవర్ అని ఒకటి వస్తుంది, రుమాటిక్ హార్ట్ డిసీజ్ అవుతుంది, హ్మ్. కిడ్నీకి ఎఫెక్ట్ చేస్తుంది. ఇవన్నీ ప్రమాదం. అందుకోసం టాన్సిల్ తీయాల్సిందే. ఓకే. దానికి అంత పెద్ద రిలేటెడ్ ఉందన్నమాట. ఓకే. అంటే మామూలుగా ఏమనుకుంటామంటే అది న్యాచురల్ ఆర్గాన్ కదా! అది కూడా ఒక అవును. చిన్నదైనా కూడా దాన్ని తీసేస్తే అంత మంచిది కాదేమో అనేసి అనుకుంటారు. టాన్సిల్ ఇంకా అడినాయిడ్ హ్మ్. ఆఫ్టర్ సే 6 to 8 years they stop being హ్మ్. helpful to the body. ఓకే. They are counterproductive for the body in some people. హుహు. ఓకే. So 2 to 3 years, 6 years వరకు yes, they help in హ్మ్. immunity. ఓకే. అయితే చాలామంది చెవిలో మైనం ఉంటుంది గదా! అది ఉంటేనే వినికిడి బాగా వస్తుంది. అది తీసేస్తే వినికిడి ఉండదు అని అనుకుంటూ ఉంటారు. అది ఉంటే వెనికిడి తగ్గుతుంది. తగ్గుతుంది. కాబట్టి దాన్ని క్లీన్ చేయాలి. సో, దాన్ని సరే న్యాచురల్‌గా అది క్లీన్ అవుతుందా? లేకుంటే ఏదన్నా వాడాలా? న్యాచురల్లీ క్లీన్ అవుతుంది. సో, దానికి సెపరేట్‌గా ఏం వాడాల్సిన అవసరం చెవి ముట్టుకోకుండా ఉండండి, ఆ! మీ చెవులు క్లీన్ ఉంటాయి. ఓకే. మీరు బడ్స్ పెట్టి తిప్పుతారో హ్మ్. ఏదైతే న్యాచురల్లీ బయట హ్మ్. వస్తుందో అది హ్మ్. లోపల తోసేస్తున్నారు. ఓకే. అందువల్ల అడ్డం పడుతుంది. ఓకే. అయితే చాలామంది బయట చల్లగాలికెళ్తే చాలు జలుబొచ్చేస్తుంది అంటారు. ఇది నిజమేనా? అంటే బయట చలికాలం ఉంటే చలొచ్చేస్తుందా? అంటే మనం ఏమి చెవులకేం కప్పుకోకుంటే అలా ఏం కాదు. మరి చెవులకి కప్పుకుంటూ ఉంటారు గదా! అది దేనికంటారు? చలి ఉంటే అంతా వెళ్ళేది ముక్కులోంచి నోట్లోంచే కదా! ఓకే. ఆ! చెవులు ముడుచుకొని ఏం చేస్తారు? ఓకే. సో ఆ! అది మన నమ్మకాలు. హ్మ్. సో అందుకోసం చెవులు మూసుకోండి అని చెప్తారు. అంతేకాని దానివల్ల పెద్ద యూజ్ లేదు. యూజ్ లేదు కాదు. ఇప్పుడు కాశ్మీర్‌లో జనాలున్నారు, హ్మ్. కోల్డ్ కంట్రీస్‌లో జనాలున్నారు. వాళ్ళకెందుకు హ్మ్. కాదు? హ్మ్. అవును. వాళ్ళు ఓపెన్ ఇయరే ఉంటారు. వాళ్ళకేం పెద్దగా అన్నీ కప్పుకొనేమి ఉండరు. సో అవి మన పెద్దోళ్ళ నుంచి వచ్చిన నమ్మకాలు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నప్పుడు పాటించండి. ఓకే. సో, కొంతమంది కూల్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ తింటే జలుబొచ్చేస్తుంది అనేసి పిల్లలకు గూడా పెట్టరు. వాళ్ళు గూడా తినరు. అలర్జీ, అలర్జీ ఉంటే యెస్ డెఫినెట్‌లీ. ఆహా! కొంతమందికి హ్మ్. పాల్లో ఉన్న ప్రోటీన్ వల్ల, హ్మ్. మనం ఐస్ క్రీమ్‌లో వాడే కెమికల్స్ వల్ల హ్మ్. అలర్జీ వస్తది. హ్మ్. సో అలాంటప్పుడు మీకు ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ప్రాబ్లమ్ అయిందంటే మీరు దాన్ని అవాయిడ్ చేయాల్సిందే. హుహు. తప్పదు. హ్మ్. కొంతమంది ఇప్పుడు లేదు తినాలి అంటే అట్‌లీస్ట్ ఫ్లేవర్ మార్చి చూడండి, హ్మ్. బ్రాండ్ మార్చి చూడండి. అప్పుడు కూడా ప్రాబ్లమ్ అవుతుందంటే ప్లీజ్ హ్మ్. వాడకండి. ఓకే. అంటే ఐస్ క్రీమ్ తిన్న వెంటనే జలుబొస్తుంది అంటే అది ఐస్ క్రీమ్ వల్ల అలర్జీ అవ్వచ్చు. ఒకవేళ మళ్ళీ మార్చి అంటే ఫ్లేవర్ మార్చి తింటే ఓకే అనిపిస్తే తినొచ్చు. లేకుంటే మానేయాలి. తినాలంటే ఆ! వారానికి ఒక కప్పు ఏదో అర్థమైతది. ఆ! నేను రోజు. పొద్దున మధ్యాహ్నం ఒక టబ్ తింటానంటే అది కష్టం. ఆ! అలా తప్పు. ఓకే. ఎనీథింగ్ ఎక్సెస్‌లో చేస్తే తప్పు. తప్పు. హ్మ్.
ఐస్ క్రీమ్ తినాలి, తినకూడదు అని లేదు, కాకపోతే ఇలా కాదు. అయితే ప్రజల్లో ఉండే అపోహల గురించి మనం మాట్లాడుకుంటే ముక్కులో నుంచి రక్తం వచ్చిందంటే వేడయిందని, బాడీలో వేడెక్కిపోయింది అనేసి అనుకుంటారు. అది కరెక్టా? నమ్మకాలు మీరు చెప్పినట్లు ఇది అపోహలు, అపోహే అంతేకాని అంతేగాని వేడి చల్లటి ఏమి ఉండదు. ఉండదు. ఆ టైంలో ఏమవుతుందంటే మనం ఉమ్, రక్తం చూడంగానే కంగారు పడిపోతాం. ఉమ్, ఉమ్, సో బాడీలో ఒక ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది, ఉమ్, అది యాక్టివేట్ అవుతుంది. ఉమ్, సో అలాంటప్పుడు మనం కొంచెం వేడిగా అనిపించడం దట్స్ ఓకే, దట్స్ పర్ఫెక్ట్లీ నార్మల్. అంతేకాని వేడి వల్ల అవుతుందని ఏం లేదు. ఓకే. అయితే సార్ పవన్ కళ్యాణ్ గారికి చేసిన ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనేది ఏదైతే ఉందో అది ఆ, దేని వల్ల చేయించుకోవాల్సి వస్తుంది? ఒకవేళ చేయించుకోకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి? ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనేది ఉమ్, ఎప్పుడైతే సైనస్ సర్జరీ సైనసైటిస్ అవుతుందో ఉమ్, దానికి వాడాల్సిన మందుల వల్ల మీకు రెస్పాన్స్ లేదు ఉంటుందో అలాంటప్పుడు సర్జరీ చెప్తాము. ఓకే. వీటికి కారణాలు మోస్ట్ కామన్లీ ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అయింది, పాలిప్స్ ఉన్నాయి, మందులు వాడినా తగ్గట్లేదు, లేకపోతే కొన్ని ముక్కు లోపల అనాటమికల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, దానివల్ల మీకు ఇబ్బంది అవుతుంది. సో ఫంగల్ ఇన్ఫెక్షన్ లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ దానివల్ల తగ్గట్లేదు, ఉమ్, అలాంటప్పుడు సర్జరీ చేయటం అవసరం పడుతుంది. ఉమ్, సర్జరీ చేయకపోతే ఏంటి, ఒకవేళ మందులు వాడినా రెస్పాన్స్ లేదు, ఉమ్, అలాంటప్పుడు సైనస్కి కాంప్లికేషన్స్ కూడా అవుతాయి. అంటే ఓకే. కంటికి ఇబ్బంది అవ్వచ్చు, బ్రెయిన్లో ఇబ్బంది వెళ్ళచ్చు. ఓకే. సో కంట్లో అంటే ఆ బ్లాకేజ్ అనేది కంటిన్యూ అవుతుంది. సైనసెస్ అనేవి ఒట్టి ఐ మీన్ చిన్న చిన్న ఎముకల్లో ఇన్ఫెక్షన్ అయింది. ఉమ్, సో ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే ఉంటుందో అది పెరగడానికి చూస్తుంది. ఉమ్, సో ఉన్న కంపార్ట్మెంట్ కాకుండా పక్క కంపార్ట్మెంట్లో వెళ్ళడానికి వెళ్తుంది. ఉమ్, ఉమ్, సో సైనసెస్ చుట్టూరా ఏముంది, ఒకటి కన్ను, ఉమ్. పైన బ్రెయిన్. బ్రెయిన్. సో ఆ సో రెండు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ ఉంటాయి. ఉమ్. సో కంట్లో కూడా కొంతమందికి ఒట్టి ఇన్ఫెక్షన్ రావటము, కన్ను ఉబ్బిపోవటము, నీళ్లు కొంత రావడం ఊరికనే. ఒట్టి నీళ్ళు రావటము, మ్మ్. కొంతమందికి చూపు తగ్గిపోవటము, ఉమ్, డబుల్ విజన్ కనిపించటము, మ్మ్. ఇవన్నీ ఉంటాయి. ఓకే. బ్రెయిన్లో వెళ్ళామనుకోండి, సో బ్రెయిన్లో కూడా ఇన్ఫెక్షన్ అయ్యిందంటే కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా అవ్వచ్చు. ఓకే. అయితే డాక్టర్ గారు ఇప్పుడు గొంతు క్యాన్సర్ అనేది కూడా మనం వింటున్నాం కదా, దానికి కారణాలు ఏంటి? అంటే దానికి ఎలాంటి లక్షణాలు వస్తాయి? మనం ఏం చేయకూడదు దానికి? గొంతు ఏదైనా ఒకటి మనం ఎక్కడి నుంచైనా ఏదైనా తింటాము, తాగుతాము. సో ఎప్పుడైతే మనం రెగ్యులర్ ఫుడ్ కాకుండా ఎక్కువ సార్లు బార్బెక్యూ ఫుడ్ తింటాము, మ్హూ. లేకపోతే మన పళ్ళు చాలా ఎక్కువ షార్ప్ ఉంటాయి, మ్మ్. లేకపోతే మనము సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే మందు కానీ, ఆల్కహాల్ కానీ, మ్హూ. టొబాకో కానీ, యాజ్ ఇన్ స్మోకింగ్ Mhm. ఆర్ యాజ్ అ క్విడ్, మ్మ్. అంటే నోట్లో టొబాకో విత్ లైమ్ మ్హూ. నోట్లో పెట్టుకుంటారు జనాలు. అవును. వీటి వల్ల గొంతులో ఉన్న మ్యూకోజా ఉబ్బిపోతుంది, ఒక Mhm. రియాక్షన్ ఇస్తుంది. మ్హూ. అలాగే కంటిన్యూ చేసామనుకోండి, బాడీ కూడా తట్టుకున్నంత వరకు తట్టుకుంటుంది, దాని తర్వాత ఒక రియాక్షన్ ఇస్తుంది. ఓకే. ఓకే. ఆ రియాక్షన్ అనేది మనకు కొన్ని సంవత్సరాల వరకు టైం ఇస్తుంది, మ్మ్. కానీ ఒకసారి ఆ టైం దాటిందంటే మాత్రం క్యాన్సర్ లాగా మారిపోతుంది, ఓ. ఆ. ఇంక్లూడింగ్ షార్ప్ టీత్. ఓకే. షార్ప్ టీత్ కూడా అంత ప్రమాదకరం ప్రమాదం అనమాట. ఉంటుంది. సో ఒకవేళ షార్ప్ టీత్ ఉంటే ఏం చేయాలి మరి? షార్ప్ టీత్కి డెంటిస్ట్ దగ్గర వెళ్ళి దానికి గ్రైండ్ చేసుకుంటారు. గ్రైండ్ చేసుకోవాలి. అవి మ్మ్. ఇనీషియల్లో అంటే పక్కన ఏదో పుండు కాకూడదు, ఇవి ఏమి ఉండదు, లేకపోతే షార్ప్ టీత్ అంటే గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఓకే. కానీ అలాగే కంటిన్యూ అయ్యారనుకోండి, అది ప్రతిసారి ఆ నాలుక కానీ, ఆ చీక్ మ్యూకోజాకి కానీ ఇరిటేట్ చేస్తూనే ఉంటుంది. మ్మ్. దానివల్ల అక్కడ చేంజెస్ వచ్చి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. కొంతమంది పాన్ ఎక్కువ నములుతూ ఉంటారు. అది కూడా ప్రమాదకరమేనా? టొబాకో అంటే సబ్స్టెన్స్ అబ్యూస్ ఏదైనా, ఓకే. ఇప్పుడు పాన్ అంటే ఒట్టి పాన్ ఉండదు కదా, దాంట్లో దాంట్లో కూడా ఏదో ఒకటి యాడ్ చేస్తారు, అవునవును. ఏం లేకపోతే కాల్షియం యాడ్ చేస్తారు, లైమ్, మ్మ్. సున్నం. మ్మ్. మ్మ్. సో దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. ఎక్సెస్లో తీసుకున్నప్పుడు ఏది కరెక్ట్ కాదు. మ్మ్. వన్స్ ఇన్ వైల్ తీసుకుంటారు, ప్రాబ్లం ఎప్పుడు అవ్వదు. ప్రాబ్లం లేదు. కానీ ఎక్కువ అతిగా డైలీ రోజుకి తీసుకోవడం. 4-5 సార్లు తింటున్నారు, 10 సార్లు తింటున్నారు, నోట్లో ఎప్పుడు చూసిన పాన్ ఉంటుంది మ్మ్. ఆర్ టొబాకో ఉంటుంది, అది కరెక్ట్ కాదు. అయితే డాక్టర్ గారు ఈఎన్టి అంటే ఇయర్, నోస్ అండ్ థ్రోట్, సో ఈ మూడు చాలా ఆరోగ్యకరంగా ఉండాలంటే మనము ఎలాంటి ఆరోగ్య సూచనలు పాటించాలి చెప్పండి? ఈఎన్టీ డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే, మెజారిటీ మన ఉన్న 5 సెన్స్ ఆర్గన్స్లో 3 ఈఎన్టీలో వస్తాయి: వినిపించడం,
స్మెల్, ఇంకా నాలుక టేస్ట్. సో వీటికి దయచేసి క్లీన్ చేయాలని ఏం అనుకోకండి, ముట్టుకోకండి. రెండవది, ఇయర్లో ఎక్కువ సేపు బడ్స్ పెట్టడం కానీ అలా చేయకూడదు. హియరింగ్ కోసం ఇప్పుడు వాడేవి హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ స్ట్రిక్ట్లీ వీలైనంత వరకు కంట్రోల్లో పెట్టుకోండి. వాల్యూమ్ తక్కువ ఉండాలి, డ్యూరేషన్ కూడా తక్కువ ఉండాలి. ఓకే. ముక్కులో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే జలుబు వచ్చినా 4-5 రోజుల్లో తగ్గుతుంది, పర్లేదు. వారాలు 2 నెలలు కంటిన్యూ అవుతుందంటే డెఫినెట్లీ ఏంటి డాక్టర్కి చూపించండి. అది ముక్కులో ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళు చూసి డెఫినెట్లీ మీకు చెప్తారు. అవసరం పడితే ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. ఓకే. గొంతు ప్రాబ్లం అంటారా, రొటీన్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎ రెగ్యులర్ ఫుడ్, హోమ్మేడ్ ఫుడ్, మీకు ప్రాబ్లం ఎప్పుడు కాదు. బయట ఫుడ్, ఎస్పెషల్లీ బార్బిక్యూ, చార్కోల్ లేడెన్ ఫుడ్, అవన్నీ కొంచెం అవాయిడ్ చేయండి. సబ్స్టెన్స్ ఆఫ్ యూస్, ఆల్కహాల్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. సెకండ్, గొంతు గురించి, గొంతు అంటే వాయిస్ గురించి. వాయిస్ వాడేది కొంచెం కంట్రోల్లో వాడండి. గట్టిగా మాట్లాడటం అనేది కాదు ఇంపార్టెంట్, ఊపిరి బ్రేక్ ఇచ్చి మాట్లాడటం అది ఇంపార్టెంట్. ఇవి చేయండి, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ప్రాబ్లం రావు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.